విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఓకే. కేసీఆర్ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది కదా హీరోయిన్ కి డాడీగా. అవును. ఎలా ఎలా వచ్చింది మళ్ళీ ఆఫర్? రాకేష్ వరంగల్ అబ్బాయి చాలా అతను నాకు ఫోటో పంపించినాడు. చూస్తే ఒక పిల్లవాడుగా ఉన్నాడు, ఇంతే ఉన్నాడు. నేను ఒక ప్రోగ్రామ్ లోపల నన్ను వచ్చి కలిసిన ఫోటో. అన్న నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాం, మీరంతా ఐకాన్ ఫర్ పర్సన్స్ వరంగల్కి అని తను ఇష్టపడుతుంటాడు. తను మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి ఉంది. తను భరణి గారికి ఏదో అడిగారు ఆర్టిస్టులను కొంచెం కావాలని. అంటే భరణి గారు మధు గారు ఉన్నారంటే నాకు తెలుసు అన్న అని నాకు ఫోన్ చేసి అన్న నాకు హెల్ప్ చేయండి అని తను అడిగాడు. ఐ హెల్ప్ హిమ్. నేను తనకి హెల్ప్ చేసినాను. ఆ సినిమాలు ఆ వేషం కూడా అలాంటిది కూడా కాదు. మేము వెళ్ళి తనకి ఆ స్క్రిప్ట్లో కానీ ఆ క్యారెక్టర్ డిజైనింగ్ కానీ తనకి అన్ని విధాలుగా ఆ క్యారెక్టర్ ఎట్లా పండాలి ఏంటి అని అక్కడ ఇంప్రవైజ్ చేసింది. ఈవెన్ అక్కడ కాస్ట్యూమ్ కూడా సరిగా లేకపోతే ఆ ఊర్లో ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వి టుక్ ద క్లోత్స్ అక్కడక్కడనే సుట్ట ఒకటి తయారు చేసి సుట్ట కూడా మేము పెట్టుకొని సో అట్లా అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసింది. ఓకే. సో నాకు అబ్బాయి నాకు చాలా దగ్గర పరిచయం. నేనంటే చాలా ప్రాణం, వాడికి ఇష్టపడతాడు, అందుకోసం అడిగాడు. అంటే జబర్దస్త్ ఒక కామెడియన్ గా పరిచయమైన జబర్దస్త్ రాకేష్ ఇవాళ మూవీ తీయడం జరిగింది కదా. అంటే ఎవరు కూడా ఊహించలేదు ఇలా చేస్తారని, ఇలా మూవీ కూడా తీయగలుగుతాడా అని. కేసీఆర్ గారి పేరు మీద తీయడం జరిగింది కదా, ఎలా అనిపించింది? అతను హైదరాబాద్కు వచ్చి చాలా అద్భుతమైనటువంటి సర్కిల్ ఫామ్ చేసుకున్నాడు. అతని కష్టం, ఆ కష్టం లోపల అన్ని విభాగాల వాళ్ళతోటి తన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నాడు. అందరితోటి మమైక్యమే ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు మన సెల్ ఫోన్ లోపల A to Z లోపల ఏ అక్షరం నుంచి Z అక్షరం వరకు ఫ్రెండ్స్ ఉంటారు. ఎంతమంది నిజాయితీగా ఉంటారు? తక్కువ ఉన్నారు. అందరే ఉన్నారు అనుకున్నాను. అందరినీ తిరిగి మీరు అడగగలుగుతారా, ఫేవర్ తీసుకోగలుగుతారా? కానీ తను A to Z కాదు, Z తర్వాత ఈ ఉన్నా కానీ వాళ్ళను కూడా తన యొక్క డ్రీమ్కి ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి కోణం లోపల తన అందరికి అంత దగ్గరై అంత హెల్ప్ కూడా తీసుకున్నాడు. సో ఈ సినిమాకి మనో గారు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, లిరిక్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ సహాయం చేశారు. సో అతని అంత మంచిగా లేకపోతే ఎందుకు సహాయం చేస్తాం? సో అండ్ ఇంకోటి ఏంటంటే మేము కష్టపడి పైకి వచ్చిన టైంలో నాకు దీక్షిత్ గారు తన ఇంట్లో కొడుకుగా నన్ను ఇంట్లో పెట్టి భోజనం పెట్టారు. నాకు హైదరాబాద్లో నన్ను ఉండడానికి గల కారణం ఆయన ఇంట్లో నన్ను కొడుకు పెట్టుకున్నాడు. సో ఎవరో ఒకరు సపోర్ట్ చేయకపోతే ఎవరికి రాదు. సో అతను ఒకటి చేయాలనుకుంటున్నాడు. సో అలా సపోర్ట్ చేసే సర్కిల్ తనకు పెద్దగా ఉంది. సో అందరు సపోర్ట్ చేస్తున్నారు. సో అందులో నాకు సపోర్ట్ చేసే అవకాశం నాకు వచ్చింది. అంతే. చూసినప్పుడు ఏమనుకో ఓవరాల్ గా మూవీ చూసినప్పుడు బాగుంది. నిన్ననే చూసా, అదే నిన్నాళ్ళు రాత్రి చూసా, చక్కగా ఉంది. ఇది తను ఏదైతే ఊహ అనుకున్నాడో ఇంకా గొప్పగా చేయొచ్చు. అది సెకండ్ 20 రోజులు 25 రోజుల్లో సినిమా తీసినాడు అంతే. సో చాలా తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ బడ్జెట్ అవన్నీ మనకు తెలియదు లెక్కలు. బట్ ఈజ్ నాట్ ఏ డైరెక్టర్, ఈజ్ ఏ విజన్. అతని విజన్ వచ్చింది. కానీ ఒక్క విషయము మెచ్చుకుంటున్నాను ఏంటంటే తెలంగాణ అనే పదం ఎంతోమంది బలిదానాల తర్వాత ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత కేసీఆర్ అనే పదం వచ్చిన తర్వాతనే ఈనాడు ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ స్వేచ్ఛావాయులతో ముందుకెళ్తుంది. నేను తెలంగాణ యాసతో భాషను గొప్పగా తలెత్తుకొని నేను చెబుతున్నాను అనంటే కారణం ఈ ప్రాంతం స్వేచ్ఛగా ఒక స్టేట్ ఏర్పడిన తర్వాతే. నేను మూకాభినయ కళాకారుడిగా ఒక ఉన్నతికి ఎదిగిన తర్వాత నాకు స్టేట్ అవార్డు ఇంతవరకు రాలే, నేషనల్ అవార్డుని. ఆయన నేను ఏ విధంగా ఫీల్ అవుతున్నానంటే అనగదగ్గబడ్డటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళకు వచ్చిన తర్వాత నాకు రావాలని నేను కోరుకుంటా. కారణం ఏంటంటే అంత దగాబడ్డది తెలంగాణ. ఎండిపోయినటువంటి వీడ్ భూములను నేను 104లో పనిచేసినప్పుడు స్టేట్కి ట్రెడిషనల్ మీడియా ఇన్ఛార్జ్గా పనిచేశాను.
అప్పుడు చూసిన భూములు ఇప్పుడు నీళ్ళతో తడిసినటువంటి భూములను నేను చూస్తున్నా. సో ఆ స్టేట్కి గౌరవం తీసుకొచ్చి యాసలో కానీ తలెత్తుకొని తిరిగేది, మనం ఎక్కడా తగ్గే వాళ్ళం కాదు, మానసులం కాదు, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అనేటువంటి ఒక వెన్నుముక నిలబెట్టేటువంటి ఒక తరానికి, రేపు నా బిడ్డలకు కూడా నేను గొప్పగా చెప్పుకుంటే నేను తల ఎత్తుకునేటువంటి చేసినటువంటి బతికేటువంటి మానసికంగా ముందుకెళ్ళేటువంటి తీసుకొచ్చిన వాతావరణం ఎవరన్నా అంటే అది కేసీఆర్. ఆ పదం పెట్టుకున్నప్పుడే ఆ పదం వింటేనే నా రోమాలు ఎక్కపడుచుకొస్తాయి. సో ఆయన చూడాలనుకోవడం, ఆయనతో మాట్లాడాలనుకోవడం, ఆ పదం వినడం, ఆ ఉద్యమం, అది ఏదైనా కావచ్చు. సో అది నాకు తెలిసిన ఆ హీరోలు ఇద్దరు. ఏంటి ఎవరు సార్? సుభాష్ చంద్రబోస్, ఒక కేసీఆర్. సూపర్. స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు పుట్టిన వాళ్ళ లోపల ఉంటే ఓన్లీ సుభాష్ చంద్రబోస్ ఉంటాడు, అదే ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఇద్దరు ఉంటారు. సో నిజాయితీగా ఒక జాతిని, వెనుకబడ్డ జాతి అనేటువంటి ముద్ర వేసేసి దాన్ని ఈనాడు ఈ స్వేచ్ఛ తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది హీరోలు తెలంగాణ యాసను నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నారు, ఎంతమంది డైరెక్టర్స్ ఈ ప్రాంతం వాళ్ళ ఈ యాస మీద గుంజుకొని ఇప్పుడు కమర్షియల్గా హిట్ అవుతున్నాయి. సో పాయింట్ ఏంటంటే చూసే కోణం మారింది. సో ఎస్, దట్స్ ఇంపార్టెంట్. సో అది చాలామంది చెప్పలేకపోయారు, సినిమా ద్వారా తను చెప్పగలిగినాడు. అది అందరి మనసులో ఉంది కానీ చెప్పే ధైర్యం చేయలేదు, తను చెప్పినాడు. సో అది చెప్పడంలో సఫలీకృతమయ్యాడు. సినిమా లోపాలు ఉండొచ్చు, సినిమాలు ఇంకా బాగా చేయొచ్చు, అది వేరే విషయం. చెప్పే ప్రయత్నం చేశారా, అది గ్రేట్. సో అది సక్సెస్ అయ్యాడు, అది నాకు నచ్చింది. సో అటెంప్ట్ చేసావా లేదా, నువ్వు అటెంప్ట్ చేయకపోతే ఫెయిల్ అవుతాను అది కాదు, నువ్వు అటెంప్ట్ చేసావా లేదా, దట్స్ ఎనఫ్. హీ అటెంప్టెడ్ అండ్ సక్సీడ్ ఆల్సో. సో దట్ ఈస్ ద థింగ్.